అన్నా చెప్పండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నిబద్ధతతో మనం పనిచేద్దాం. నా ఎమ్మట నిలబడినందుకు నేను మీతో పాటు నిలబడతాను. ఈ వైసీపీ నాయకులతో పాటుగా నేను అందరితో కలిసికట్టుగా పనిచేస్తాను. కార్యకర్తలు ఎన్ని రోజులు వాళ్ళతో కలిసి పని చేయలేదు. ఇప్పుడు పనిచేస్తాను. టీడీపీ పని అయిపోయింది. క్లైమాక్స్ చేరింది. వాళ్ళు ఏ పథకాలు ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళు మోసం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మాట తప్పుతున్నాడు. నేనైతే మాట మీద నిలబడి ఉంటానని చెప్పి అంటున్నాను. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి అసలు అతని మాటలు ఎవరో పట్టించుకునే పరిస్థితిలో లేరండి. అతను అధికారం పోయింది. 151 నుంచి 11 సీట్లు పడిపోయాడు. ఉన్నోళ్ళందరూ పార్టీని వదిలి పారిపోతున్నారు. ఇంకేం చేస్తాడు? వచ్చి బయట పిచ్చి పిచ్చ మాటలు మాట్లాడుకుంటాం తప్పితే అంతకు మించి ఉపయోగం లేదు. నిబద్ధత అనే మాట ఇతని నోట్లోంచి రాకూడదు. మాట మీద నిలబడతా నిబద్ధత అనే మాట ఇతని నోట్ల నుంచి రాకూడదు. రాజధాని చంద్రబాబు కంటే భారీగా కడతానన్నాడు. 3 రాజధానులు అన్నాడు. పోలవరాన్ని పడుకోబెట్టాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇట్లాంటి పనికి మాలిన పాలన చేసినాడు. నిబద్ధత గురించి, మాట మీద నిలబడటం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఏంటి పెన్షన్లు ఏకదమ్ నెల వచ్చేటోడు 1వ తారీఖు పండగలాగా ఇస్తున్నాడు 4,000. గతంలో ఏం చేశాడు? 3,000 పెంచుకుంటూ పోతానని 5 సంవత్సరాలు 250 పెంచాడు. చంద్రబాబు గారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 1వ తారీఖు జీతాలు వచ్చేస్తున్నాయి. ఉద్యోగస్తులకి పెన్షన్లు వస్తున్నాయి. ఏంటి సూపర్ 6లో దరిదాపు 3 కార్యక్రమాలు రన్నింగ్లో ఉన్నాయి. 3 ఆన్ గ్రౌండ్లో రెడీ అవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు పిచ్చగా. ఏంటి చేతకాని పాలన చేసి దోచేసి దాచేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చదువుకుంటున్నాడు. కొద్దిగా టైం పట్టిద్ది. అయినా సరే అతనికంటే బాగానే చేస్తున్నాడు కదా. పెట్టుబడులు వచ్చినాయి. అమరావతి ఒక పక్కన పనులు టెండర్లు పిలిచారు. ఇన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళకేమీ లేదండి. అధికారం పోయేటోడికి ఏం మాట్లాడాలో తెలియక ఏదోటి మాట్లాడాలి. పార్టీని బతికించుకోవాలి, కార్యకర్తలను బతికించుకోవాలి. అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, టీడీపీ కూటమి ప్రభుత్వం అయిపోయింది, క్లైమాక్స్ జరిగింది వారి పరిపాలన మొత్తం, ఇంకా వాళ్ళు ఇచ్చేది లేదు, డబ్బులు లేవని చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఇంకా మోసాల పరిపాలన అయిపోయినట్టే, క్లైమాక్స్ లో చేరినట్టే, ఇంకా మనం 3 సంవత్సరాలు మనమే వస్తామని చెప్పి అంటున్నాడుగా. పగటి కళ్ళగా అంటున్నాడు అంతే. లేదా కొడాలి నానిలాగా ముంబై హాస్పిటల్లో ఎక్కడైనా జాయిన్ చేయించి చిన్న మెదడు చితికిందేమో ఒకసారి వెరిఫై చేయించుకొని స్కానింగ్ తీయించుకుంటే కొద్ది ఆరోగ్యం అన్న సహకరిస్తుంది జగన్మోహన్ రెడ్డికి. ఈ పెచ్చ మాటలు పెచ్చేసాలు తప్పితే ఇతనికి పాలన గురించి ఏం తెలుసండి అతనికి. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ దానికి సంబంధించిన ఏదైతే పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపారో దాంట్లో అన్ని పార్లమెంటరీ కమిటీతో పాటు మిగతా కమిటీలు కూడా అందరితో మాట్లాడి చర్చించే బిల్లు తీసుకొచ్చారు. దాంట్లో వాళ్ళ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు కూడా మెంబర్గా ఉన్నారు అప్పట్లో గతంలో కమిటీలో. కానీ ఇప్పుడు వచ్చేసి మేము వ్యతిరేకిస్తున్నాము, ఈ పార్టీ టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళని ముస్లిం అందరూ వ్యతిరేకించాలా, వాళ్ళ పార్టీ నుంచి వచ్చారని చెప్పి పిలిపిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? గతంలో విజయసాయిరెడ్డి కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు చేపించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దానికి తా అంటే తందానా అనుకుని తలవుతారండి. ఎందుకంటే ముడి నిండా కేసులు ఉన్నాయి వీళ్ళకి. వాళ్ళు చెప్పినట్టు వినాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు అలా కాదు కదా. వాళ్ళు వక్ఫ్ బోర్డు ఆమోదింపజేసుకుంటున్నాం అని చెప్పారు కేంద్రం. చంద్రబాబు గారు ఏం చెప్పారు? 3 సవరణలు పెట్టారు. ఈ సవరణలు చెయ్యండి, చేస్తేనే ముస్లిం మైనార్టీలకి పేదలకి న్యాయం జరిగింది ఎక్కడైనా అన్ని రాష్ట్రాల్లో. అలాగే నా రాష్ట్రంలో కూడా ముస్లింస్ అభివృద్ధి చెందుతారని 3 సవరణలు పెట్టారు. కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారు ఆయన మాట కాదనలేడు మోడీ. అలాగే పెట్టాడు. ఆ సవరణలు చేయించారు. ఆ సవరణలు చేస్తేనే వక్ఫ్ బిల్లుకి ఆమోదయోగ్యం ఉంటుంది. ఆ సవరణలు చేయకుండా చేస్తే కనుక వక్ఫ్ బిల్లు ఆమోదయోగ్యం కాదు. చంద్రబాబు గారు దగ్గరుండి చేయించుకున్నాడు, ఆమోదం పొందింది. ఇప్పుడు పేదల ముస్లిం మైనార్టీలకి కొద్దిగా ఉపయోగం వాటి వల్ల. వాళ్ళ భూముల్లో వాళ్ళ హాస్పిటళ్ళు కట్టుకోవచ్చు, కాలేజీలు కట్టుకోవచ్చు, ముస్లిమ్స్ కోసం గుళ్ళు కట్టుకోవచ్చు, వాళ్ళ కట్టుకోవచ్చు. ఏది మన కళ్యాణ మండపాలు కట్టుకోవచ్చు. పేద ముస్లిమ్స్ రూపాయి ఖర్చు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటా కళ్యాణ మండపాలు కట్టుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా విద్యను అభ్యసించవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చంద్రబాబు గారు పెట్టిన వాటిలో. కానీ ఏదైతే వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేది ముస్లిమ్స్ అందరూ పార్టీ ముస్లిం పార్టీ వ్యతిరేక పార్టీ అని చెప్పి అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా హజ్ హౌస్ నిర్మించినా, ఇక్కడ హజ్ హౌస్ లాంటి నిర్మించడానికి ప్రయత్నం చేసినా కూడా ఇంకా నిజంగానే ముస్లింల వ్యతిరేకత ఉందంటారు అసలు? ఏమండి, ముస్లిం మైనార్టీలు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అండి. వాళ్ళని ఆ ఓటు బ్యాంక్ కానీ చూశారు, కాంగ్రెస్ కానీ గతంలో వైసీపీ కానీ. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల కంటే ఎక్కువ ముస్లిం మైనార్టీలు చేసిన ఆ ఓటు ఆల్దే. ఏంటి వీళ్ళకి ఎన్ని చేసినా సరే ఒక విధంగా
వాళ్ళ మాటే నమ్ముతారు. కానీ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడిన కష్టాలు ఏ గవర్నమెంట్‌లో పడలా ముస్లిం మైనారిటీలు. దాంతో ఆళ్ళలో కొంత మార్పొచ్చింది. ఇప్పుడు వైసీపీలో గానీ ఉన్న ముస్లిం మైనారిటీలు ఏం చేస్తారు, ఇక ఆళ్ళ పార్టీ ఏం చెప్తే అది వినాల్సిందే ఈళ్ళు. ఏంటి కాసేపు మీడియా ముందు ఆళ్ళకి రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడటం, పెయిడ్ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడి పోవటమే తప్పితే ఏంటి అసలు న్యాయం జరిగిద్దా, జరగదా అనేది ముస్లిం మైనారిటీలకి చాలామంది ఇప్పుడున్న 80%కి అర్థమైంది. దీనివల్ల ఇలా చేస్తేనే మాకు లాభం. అలా చంద్రబాబు గారు చేశారు అని ఆళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ గతంలో ఏది అన్యాక్రాంతమైన భూముల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాని సాక్షి పేపర్ కూడా దాంట్లో పెద్ద ఆఫీసులు కూడా అక్కడ పెట్టారు జూబ్లీస్లో అని చెప్పి బంజారాస్లో అని అంటారు. అది నిజమేనంటారా? ఒక్క సాక్షి పేపర్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ భూములు చాలా వరకు మింగేశారు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఈ సవరణ బిల్లు ద్వారా ఎవడెవడ తిన్నాడో ఆడితో కక్కిచ్చే కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికే ఈ సవరణ బిల్లులు. వాళ్ళ భూములు వాళ్ళకి రావాలి, వాళ్ళే దాని మీద లబ్ధి పొందాలి, వాళ్ళకే ఆ హక్కు ఉంది. వాళ్ళు ఎవరైనా అన్యాయకరంతం చేస్తే ఇంతకుముందు ఏంటి నెల 2 నెలలు అలా ఏది ఎంక్వైరీలు అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు చంద్రబాబు గారు 6 నెలల పైనే గడువు కావాలని చెప్పి సవరణలు చేయించాడు. అంటే లోతైన విచారణ జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే అంబటి రాంబాబు గారు అంటున్నారు, అటు రోజా గారిని అంటుంది, ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించకుండా దానికి సపోర్ట్ చేశారు కాబట్టి దాన్ని డైవర్షన్ రాజకీయం కోసం షర్మిలను తీసుకొచ్చి నిన్న మాట్లాడిచ్చారని చెప్పి అన్నారు. నిజంగానే ఆయన తీసుకొచ్చి టీడీపీ నాయకులు మాట్లాడిచ్చారంటారు అసలు? ఏమండి ఈ అంబటి రాంబాబు రోజా నోరు తిరగని మాటలు వీళ్ళకి ఎందుకు? అంబటి రాంబాబుక ఆడికి పోలవరం గురించి ఆడికి ఏం తెలియదు అంటాడు ఆడు. అరగంట గంట గాడాడు. ఈ రోజా మాలిగేది ఇది. ఇది దాన్ని ఏమంటారు, తిరుపతి దగ్గర టోకెన్లను టికెట్లు అమ్ముకోవటానికి బిగిన్ అయింది. వీళ్ళ కేసులు మొత్తం వస్తాయి బయటికి. ఏంటి వీళ్ళకి అవగాహన లేని మాటలు వీళ్ళకి ఎందుకు? వీళ్ళు ఒలగబెట్టిన మంత్రి పదవులకి వీళ్ళకి దిక్కు దేవానా లేదు. ఇకపోతే రోజా సంగతి, షర్మిల గారి సంగతి. షర్మిల గారిని తీసుకొచ్చి మాట్లాడించాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చిందండి? ఆయనకి ఏం పని? ఆయన అసలు పాలన మీద కానీ అభివృద్ధి మీద కానీ ఆయన టైం సరిపోట్లా. ఈ మళ్ళీ ఈ షర్మిల గారిని తీసుకొచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఏముంది ఆయనకి? షర్మిల గారు ఏమన్నా చిన్నపిల్ల? ఓ పక్కన నట్టేట ముంచి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని. వాళ్ళ కడుపు రాగలదా? వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళకి మాటలు రావా? రాజశేఖర రెడ్డి బిడ్డే కావా మాట్లాడలేదా? వీళ్ళు తీసుకొచ్చి మాట్లాడించాలా? ఈ ఎదవలు ఏది ఒకసారి చంద్రబాబు గారికి ఇంట్లో పెళ్లి కార్డు ఎత్తానికి వెళ్తే ఆమె పసుపు చీర కట్టారని చెప్పి అంటగట్టాడు స్వయాన అన్నే. అట్లాంటి నీచ రాజకీయం చేసి నీచుడాడు. ఆ పార్టీ ఒక నీచ పార్టీ. అంటే ఇక్కడ షర్మిల గారు నిన్న అడుగుతా ఉన్నారు, ఏదైతే మేనల్లుడికి సంబంధించిన ఆస్తులు కూడా కొలగొట్ట అని మేనమామ అయిపోయాడు, అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం కూడా తప్పే ఇక్కడ, కానీ మా సంబంధించిన ఆస్తులు అడుగుతుంటే కూడా మా మీద దాడి చేపిస్తున్నాడు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది కదా. అందుకనే కదండి ఆమె ఇప్పుడు సొంత తల్లిని కోర్టుకి ఈడ్చాడు, చెల్లిని ఆస్తులు మింగేశాడు, చెల్లి ఆస్తులు. ఏంటి వాళ్ళకి రావాల్సిన వాటాలు ఇవ్వకుండా ఆమె అయినా సరే తట్టుకొని మొండిగా నుంచొని రాజకీయం చేసుకుంటూ ఒక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాల పదవిలో ఉండి ఓ పక్కన పార్టీ పరంగా పోరాడుతుంది, ఓ పక్కన ఆస్తుల కోసం పోరాడుతుంది. ఇప్పుడు ఎందుకు వదులుకోవాలి ఆస్తులు? ఆమెకు రావాల్సిన వాట న్యాయంగా రావాలి. వీడు మింగేశాడు జగన్ గాడు. ఏంటి ఇక ఆమె పోరాడుతుంది, తప్పే ఉంది, ఆమె మాట్లాడిద్ది, ఆమె హక్కు అది, మనం కాదనడానికి లేదు. ఆమె ఆస్తులు ఆమె ఇష్టం మాట్లాడాలి. అదేవిధంగా తిరుపతిలో ఏదైతే భక్తుల సౌకర్యార్థం కట్టబోతుంది కొత్త బిల్డింగ్ గురించి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక ఎంపీ ఏమన్నా అసలు అక్కడ లాండరీ సరిగ్గా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కల్పించుకొని ఒక ఎంపీ లెటర్ రాస్తాడు. ఇంకో ఆయన అన్న అక్కడ మాజీ మంత్రి ప్లస్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు అంటున్నాడు, ఇక్కడ ఏదైతే భక్తులకు సంబంధించిన ఆస్తిని తీసుకెళ్లి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దానికి దారాదత్తం చేస్తున్నారని చెప్పి మాట్లాడు. నిజంగా నా పరిస్థితి ఉందంటారా? గతంలో అన్య మతస్థులు చాలా మందిని జాయిన్ చేయించాడండి వైసీపీ ఉన్నప్పుడు. వాళ్ళకి చేతను వచ్చిన వాళ్ళందరినీ పెట్టేసి పైన ప్రార్థనలు కూడా చేయించిన దరిద్రుడు అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి దేవాలయంలో అంత నీచ రాజకీయాలు చేసి అంత పాపాలు చేయబట్టే ప్రజలు ఏం చేశారు, 150 అప్పటి నుంచి 11 కేసు ఈడిసి రోడ్డు మీద కొట్టారు. అయినా సిగ్గు శరం లేదు వీళ్ళకి మాట్లాడడానికి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటే చంద్రబాబు గారు ఇళ్ళకి పోలీసులను పంపించి కాళ్ళ చేతులు ఎరక్కొట్టమని చెప్పరు. అలాగైతే వాళ్ళు గతంలో చేశారు కాబట్టి అవి చేయమని కోరుకుంటున్నట్టున్నారు వాళ్ళు. అవి చంద్రబాబు గారు ఎలా చేయరు, ఎందుకంటే ఆయన చట్టాన్ని గౌరవిస్తాడు, న్యాయాన్ని గౌరవిస్తాడు కాబట్టి చట్టపరంగానే వెళ్తుంది. ఇప్పుడు ఆయన పైన ఎంత ప్రక్షాళన జరిగింది. గతంలో ఆ పంది కొవ్వుతో కలిపిన నెయ్యితో కలిపిన లడ్డూలు తయారు చేసిన దరిద్రుడు ఎవడో జగన్మోహన్ రెడ్డి. దాంట్లో కూడా కమిషన్లు కక్కుర్తుపడి ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది.
మొత్తం ప్రక్షాళన చేశారు. ఆ బీటీ నాయుడు గారిని చైర్మన్ చేశారు. చాలా వరకు ఆయన పైన ఒక దేవాలయానికి ఎలాగ ఉండాలో లోన వాతావరణం అలాగా చేస్తానికి ఆయన సాయశక్తుల కృషి చేస్తున్నారు. దానికి చంద్రబాబు గారి సహాయ సహకారాలతో పైన ఒక తిరుపతి అనేది హిస్టారికల్ గుడి. ఆ గుడికి ఒక పవిత్రత ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. అంటే ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కింద కట్టేదాన్ని రియల్ ఎస్టేట్కి అమ్ముకుంటున్నారని చెప్పండి. నిజంగా రియల్ ఎస్టేట్కి అమ్ముకుంటున్నారు వాళ్ళకి దాదాపు అంటే వీళ్ళు ప్రజలకి ఏది చేసినా సరే బురద జల్లాలి కాబట్టి అందరూ మూసుకుని కూర్చున్నారు. వైసీపీలో ఒక 3-4 ఉన్నారు, బురద బకెట్లు పట్టుకుని తిరుగుతున్నారు. వీళ్ళకేం పని పాట లేదు. ఏంటి భక్తుల పైన కిటకిటలాడుతుంటారు. వాళ్ళ కోసం కింద ఉండటానికి రూములు అవి కట్టి స్నానాలు చేస్తానికి కానీ, ఒక రోజు నైట్ స్టే చేస్తానికి కానీ వాళ్ళ సౌకర్యార్థం కడతారు. అది గవర్నమెంట్ ప్రభుత్వ భూమిని ఒక దేవాలయాలకు సంబంధించింది. అది కట్టుకుంటే భక్తుల సౌకర్యార్థమే కానీ ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తారు? అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారని ఊరుకుంటారా ప్రజలు? అక్కడ మఠాధిపతులు, పీఠాధిపతులు అంతమంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడండి, వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? అలాంటివి జరిగితే వాళ్ళు మాట్లాడాలి.